ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. ఫలితంగా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటేస్తున్నాయి. దీంతో సామాన్యుడికి సైతం యుద్ధ సెగ తగులుతోంది. సప్లై చైన్ లింక్ తెగిపోవడంతో మార్కెట్లో నిత్యావసరాల ధరల పెరుగుదల ప్రారంభమైంది. యుద్ధం మరిన్ని రోజులు ఇలాగే కొనసాగితే పరిస్థితి చేయి దాటిపోతుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం సెగ సామాన్యుడి ఇంటిని తాకుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మొదలైన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచింది. ఈ క్రమంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ప్రధానంగా విదేశాల నుంచి దిగుమతయ్యే వంట నూనెలు, పప్పు దినుసులు, నూనె గింజల ధరలు ఎగబాకాయి. కిరాణా దుకాణం నుంచి క్విక్ కామర్స్, ఆన్లైన్ మార్కెట్ల వరకు అన్ని చోట్ల ధరలు పెరిగాయి. వంట నూనెల ధరలు గత వారం రోజుల్లోనే లీటర్కు 15 నుంచి 25 రూపాయల వరకు పెరిగాయి. సన్ఫ్లవర్ ఆయిల్ ఫిబ్రవరి చివరిలో హైదరాబాద్లో లీటర్ 150 రూపాయలకు అటు ఇటుగా ఉండగా ప్రస్తుతం అది 170 రూపాయలకు చేరింది. వేరుశెనగ నూనె కూడా 180 రూపాయలకు పైనే పలుకుతోంది. ఇక సామాన్యులకు అందుబాటులో ఉండే ఫామ్ ఆయిల్ ధర లీటర్కు 15 రూపాయల నుంచి 20 రూపాయల మేర పెరిగింది. మార్కెట్లో నిల్వలున్నప్పటికీ ధరలు ఇంకా పెరుగుతాయనే సాకుతో కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టి మరీ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బేగ బజార్, సికింద్రాబాద్ వంటి హోల్సేల్ మార్కెట్లలో కూడా హోల్సేల్ వ్యాపారులు నూనె ధరలను పెంచి విక్రయిస్తున్నారు. దాంతో రిటైల్ వ్యాపారులు ధరలను పెంచడంతో ఆ భారం సామాన్యుడిపై పడుతోంది. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన పప్పు దినుసుల నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లు జరుగుతున్న ప్రచారంతో పప్పు ధాన్యాల ధరలు భారీగా పెరిగాయి. కందిపప్పు మార్కెట్లో కిలోకి 130 రూపాయల నుంచి 150 రూపాయల మధ్య పలుకుతోంది. వేరుశెనగ దిగుబడి తగ్గటం వల్ల వీటి ధరలు కిలో 180 రూపాయల నుంచి 200 రూపాయలకు చేరాయి. పెసరపప్పు, మినప్పప్పు ధరలు ఎగబాకాయి. ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతల వల్ల ఉత్పత్తి దేశాలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేల్, రిటైల్ వ్యాపారుల మధ్య సప్లై చైన్ లింక్ తెగిపోవడంతో ధరలను పెంచి విక్రయిస్తున్నట్లు వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.